రామచంద్రపురం మండలంలో కైలాస స్వామి స్థాపించిన ప్రాణయోగ ఆశ్రమాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి మంగళవారం సందర్శించారు. ప్రాణయోగ ఆశ్రమానికి వచ్చిన స్వామీజీకి ఆశ్రమ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గోపూజ, తులసి కోట పూజ నిర్వహించి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని సీతారామ లక్ష్మణులకు పూజలు చేశారు. ఆశ్రమంలో ఉన్న శ్రీరామ భక్తులకు భక్తి సందేశం ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దైవ చింతనను పెంపొందించుకోవాలన్నారు. ఆశ్రమ ప్రాంగణంలో స్వామీజీ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని 200 మంది భక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్కు బ్లడ్ డొనేషన్ చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి ఆశీర్వాద కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రకృతి దీన్ని సంరక్షించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకని జ్ఞానదీపేన భాస్వత అంటారు. అలా అరుణాచల క్షేత్రం ఎందరో యోగులు, సిద్ధులు, మహర్షులు యొక్క తపస్సుకి స్థానంగా ఉంటుంది. ఆ రోజుల్లో శంకరాచార్యులు భారతదేశం అంటే ఇప్పటికీ మన పక్కన దేశంగా ఉండే నేపాళ సహితంగా పాదయాత్ర చేసి ఆ కొండలకు వెళ్ళి ఇప్పుడు కూడా మేము వస్తూ పరమాచార్య స్ఫూర్తి మందిరం అది చూస్తూ వచ్చినప్పుడు అదే చెప్పారు. నేపాళ్ లాగా ఉండి ఆ చోటు నేపాల్లో పశుపతినాథ క్షేత్రం ఉంది. ఆ పశుపతినాథ క్షేత్రంలో సద్యోజాతాది పంచవక్తం ఉంటాడు. విషం చెప్తూ సద్యోజాతాది పంచవక్తం అంటాడు. అలా ఈ 4 వైపు దర్శనానికి ఆ పశుపతి క్షేత్రంలో అలా వేసి మనం స్వామివారిని భావిస్తూ అలా దర్శనం చేసుకునే అవకాశం ప్రకృతితో సహా. ఆయన ఆ రోజుల్లో ఒక సంస్కృత పండితుడు